హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 కట్ల పాలకూర తీసుకున్నానండి. ఫ్రెష్గా బయట అయితే దొరుకుతాయి కదా మనకి, అవైతే పెద్దవి 2 కట్టలు తీసుకున్నాను. ఈలోపు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. 2 గ్లాసెస్ రైస్ అండి. ఈ పాలకూరని బాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ చీలికలు, అలానే 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, ఇవి అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేశానండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేపుకున్నాను. అలాగే వేరుశనగ గుడ్లు కూడా వేసుకున్నానండి. ఇదంతా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పాలకూర మంచిదే, అలానే వేరుశనగ గుడ్లు ఇవంతా కూడా చాలా మంచిది. నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న పాలకూర ఆకులు ఉన్నాయి కదా, అదైతే ఇలా పేస్ట్ చేశాను మిక్సీలో వేసి. 2 టైమ్స్ అయితే పట్టిందండి నాకు, 2 ఆకుకూర కట్టలు కదా. బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం ఒక 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది మిక్సీ. తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనకి బిర్యానీ ఐటమ్స్ దొరుకుతాయి కదా బయట, అవి ఎల్లుల్లి రొబ్బలు ఉంటాయి కదండి, ఒక 8 వరకు వేయండి. అలానే జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వేయచ్చు. మనకి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఒక 4-5 వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి. ఆకుకూర కదా, పచ్చివాసన వస్తుంది, అది పోయేంత వరకు వేపించుకోవాలి. నా దగ్గర ఉన్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేశాను నేను. ఈ పాలకూర రైస్ అనేది చిన్నపిల్లలు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా తినచ్చు. నేనైతే చిన్నపిల్లలు అలానే పెద్దవాళ్ళు తినేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నానండి, ఎక్కువ మసాలా వేయకుండా. ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, గరం మసాలా పౌడర్, అలానే బిర్యానీ మసాలా పౌడర్, జీడిపప్పు, కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుని వేసాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే చాలా లైట్గా ప్రిపేర్ చేస్తాను ఫుడ్ అనేది. అండ్ రైస్ పెట్టాను కదా, ఆ రైస్ కూడా ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకున్నాను. కొంచెం పేస్ట్ అనేది పక్కకు తీసి రైస్ అయితే యాడ్ చేశానండి ఇందులోని. ఎవరిదన్నా హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకుని వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ అవ్వాలండి. జనరల్లీ చిన్నపిల్లలు పాలకూర, ఆకుకూరలు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా, సో ఎప్పుడన్నా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే ఎవరు తినట్లేదు ఆకుకూరలు అవిను. అండ్ ఇలాంటి ఆకుకూరలు అవి తినడం వల్ల కళ్ళకి చాలా మంచిది. చూసారు కదా, ఇదైతే మనకి చాలా బాగా ప్రిపేర్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా కమ్మగా వచ్చింది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేశాను నేనైతే. ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టాలి కదా. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి అయితే ఉంచానండి. అంతకుముందు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర గీ ఉంటే గీ యాడ్ చేసుకోండి, నెయ్యి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 3-4 డ్రాప్స్ వరకు నిమ్మకాయ రసం వేసుకోండి. సో మనకి పాలకూర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.